మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు పోలీసులు అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని జేసీ, అశ్మిత్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర్ నాయుడులను హైకోర్టు ఆదేశించింది. 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదని, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అశ్మిత్ రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ను ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తుండటంతో అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి హైకోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదన్న హైకోర్టు ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి, దెందలూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎరంరెడ్డి నాగిరెడ్డి తమ వాదనలను వినిపించారు. పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులని, అందువల్ల వారికి సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని అన్నారు. అలాగే టీడీపీ నేత నారా లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందని తెలిపారు. వాస్తవాలు విచారించకుండా ఎలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవని, 2 రాష్ట్రాలకు చెందిన 8 పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయని తెలిపారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నట్లు చెప్పారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఇప్పుడు అరెస్టు చేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న పిపి నాగిరెడ్డి మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృతం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి హైకోర్టును ఆశ్రయించి అభ్యర్థులకు పోలీసులు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. పల్నాడులో ఎన్నికల చిచ్చు ఆరడం లేదు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో పచ్చముక్కలు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. పోలింగ్ దగ్గర నుంచి ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. దీంతో వారి ఆట కట్టించే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై సమగ్ర విచారణ జరుపుతూ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. పల్నాడు వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పచ్చగూండాలు రచ్చరచ్చ చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రలతో వీరంగం సృష్టించారు. ఓటర్లను భయపెడుతూ వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు దిగారు. ఎంతో మందిని గాయపరచడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో దాడులకు దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తూ అరెస్టు చేస్తున్నారు. నమోదైన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల ఆధారంగా అదుపులోకి తీసుకుంటున్నారు. పిడుగురాళ్లలో పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాత విధ్వంసం సృష్టించిన 47 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీడియో ఫుటేజ్, సీసీ కెమెరాల ఆధారంగా కుట్రలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు తంగెడకు చెందిన మరో 11 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో 22 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పల్నాడు జిల్లాలో విధ్వంసం సృష్టించిన కుట్రలో ఇప్పటి వరకు దాదాపు 80 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నమోదైన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల ఆధారంగా తప్పించుకు తిరుగుతున్న నేతల కోసం గాలింపు మొదలుపెట్టారు. పరారీలో ఉన్న నేతల కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు సర్చింగ్ మొదలుపెట్టారు.